వచ్చి కీర్తనలు 19వ కీర్తన మరి 8 నుంచి మరి చివరి వరకు మనము ధ్యానం చేసుకున్నట్లయితే దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది ఏంటంటే, యెహోవా ఉపదేశములు నిర్దోషమైనవి. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క ఉపదేశంలో దేవుని యొక్క వాక్యము మరి నిర్దోషమైనదని వాక్యం సెలవిస్తుంది. అందులో ఎలాంటి కల్మషం లేదు, ఎలాంటి తప్పిదం లేదు, ఎలాంటి పాపం లేదు. దేవుని యొక్క మాటలు నిజంగా చూడండి, వాక్యం సెలవిస్తుంది యెహోవా ఉపదేశంలో నిర్దోషమైనవి. అవి ఏం చేస్తాయంట? హృదయమును సంతోషపరచును అని వాక్యం సెలవిస్తుంది. దేవుని యొక్క వాక్యం ఏమంట? నిర్దోషమైనది, అందులో పాపం లేదు. దేవుని యొక్క మాట అంటేనే పవిత్రమైనది. అయితే ఆ పవిత్రమైన దేవుని యొక్క వాక్యము, మాటలు, ఉపదేశములో మన హృదయానికి సంతోషాన్ని తీసుకొస్తాయంట. హల్లెలూయా! మన హృదయానికి సంతోషముని ఇస్తాయని వాక్యం సెలవిస్తుంది. ఏమంటున్నా ఇక్కడ? అవి హృదయమును సంతోషపరచును. ఇంకా మరి వాక్య భాగంలో చూస్తే, యెహోవా ఏర్పరిచిన ధర్మము నిర్మలమైనది కదా. దేవుని యొక్క ధర్మము కూడా, ఆయన ఏదైతే నియమించాడో నియమము, అదంతా కూడా మరి నిర్మలమైనది, పవిత్రమైనది, మరి పరిశుద్ధమైనదని వాక్యం సెలవిస్తుంది. అది కన్నులకు వెలిగిచ్చును అని కదా. దేవుడు ధర్మమును జరిగించువాడు కదా. ఆయన మాటలు సంతోషాన్ని కలుగజేస్తాయి, ఆయన ఉపదేశములు సంతోషాన్ని ఇస్తాయి. ఆయన ఏర్పరిచిన ధర్మము, నియమము, నిబంధన ఏదైతే ఉందో అది మన కన్నులకు వెలిగిస్తుంది అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. వెలుగును మరి తీసుకొస్తుందని. ఇంకా కింది భాగంలో మనం చూస్తే, యెహోవా యందైన భయము పవిత్రమైనది. ఎందుకు దేవునికి మనం భయపడాలంటే ఆ భయము పవిత్రమైనది అని మనం గుర్తించాలి. నిజంగా ఈ వాక్య భాగంలో మరి మనం జ్ఞాపకం చేసుకుంటే, భయాలు అనేటివి రకరకాలుగా ఉంటాయి. కానీ దేవుని యందు ఉన్న భయం అనేది పవిత్రమైనదని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. నిజంగా మామూలుగా మనం ఆలోచన చేస్తే, కొందరేమో కదా చీకటిని చూసి భయపడతా ఉంటారు, కొందరేమో ఇంకా రకరకాలుగా, కొందరు కుక్కని చూసి భయపడుతూ ఉంటారు, కొందరేమో బలిని చూసి భయపడుతుంటారు. కానీ ఆ భయము వ్యర్థమైనది. కానీ యెహోవా యందైన భయం అనేది నిజంగా వాక్యం సెలవిస్తుంది ఏమనంటే అది పవిత్రమైనది. ఇంకేమంటున్నాడంటే అది నిత్యము నిలుచును అంటున్నాడు. చూడండి, ఈ రోజు నీవు దేవుని యందు భయము కలిగి ఉన్నావా? అది పవిత్రమైనది, అది నిత్యము నిలబడేటట్టుగా చేస్తుందని దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నది. ఇంకా కింది భాగంలో మనం చూస్తే, యెహోవా న్యాయ విధులు సత్యమైనవి, అవి కేవలము న్యాయమైనవి, అందులో ఏ ఆటంకము లేదు, సమస్య లేదు. దేవుడు ఏదైతే న్యాయ విధిని ఏర్పాటు చేశాడో కదా, అవి కేవలం న్యాయమైనవే. అందులో మోసం లేదు, అన్యాయము లేదు, అక్రమం లేదు కదా, పొరపాటు అనేది ఉండనే ఉండదు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, నిజంగా దేవుని యొక్క మాటలను మనము జ్ఞాపకం చేసుకుంటే కనుక, దేవుని యొక్క ఉపదేశములేమో నిర్దోషమైనవి, అవి హృదయాన్ని సంతోషపడతాయి. తర్వాత యెహోవా ఏర్పరిచిన ధర్మమేమో నిర్మలమైనది, అది కన్నులకు వెలిగిస్తుంది. యెహోవా యందైన భయము పవిత్రమైనది, అది నిత్యం నిలబడుతుంది, నిత్యము నిలుచునని వాక్యం సెలవిస్తుంది. యెహోవా న్యాయ విధులు సత్యమైనవి, న్యాయమైనవి అని వాక్యం సెలవిస్తుంది కదా. అవి కేవలము న్యాయమైనవి అని చెప్పి దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, మనుషులు ఆయా రీతిలుగా న్యాయాలు తీరుస్తూ ఉంటారు. కొన్నిసార్లు న్యాయంగా ప్రవర్తించవచ్చు, కొన్నిసార్లు అన్యాయంగా ప్రవర్తించవచ్చు. కానీ దేవుని న్యాయ విధులు మాత్రము అవి కేవలము న్యాయమైనవే, అందులో మరి పొరపాటు అంటూ ఏముండదు కదా. ఎవరిని బాధ పెట్టడం అన్నట్టు, ఎవరిని దుఃఖపరచడం కానీ, ఎవరికి అన్యాయము జరిగించడం కానీ దేవుని దగ్గర లేదు కదా. దేవుని దగ్గర మోసం చేయడం లేదు. ఆయన న్యాయమే చేస్తాడు, ఎవరికైనా కూడా న్యాయమే తీరుస్తాడు. అందుకే మనుషులను మనం ఎప్పుడు కూడా ఆశ్రయించొద్దు, రాజులను ఆశ్రయించకూడదు కదా.
రాజులను ఆశ్రయించుట కంటే, నరులను ఆశ్రయించుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. ఎందుకంటే ఆయన దగ్గర తప్పకుండా నీకు న్యాయం దొరుకుతుంది. లాయర్ దగ్గర న్యాయం దొరకలేదా? జడ్జి దగ్గర న్యాయం దొరకలేదా? పోలీసుల దగ్గర న్యాయం దొరకలేదా? ఈ ఊరి పెద్ద మనుషుల దగ్గర న్యాయం దొరకలేదా కదా? ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళినప్పుడు న్యాయం దొరకలేదా? కానీ దేవుడి దగ్గర ఖచ్చితంగా న్యాయం దొరుకుతుంది. ఆయన న్యాయ విధులన్నీ కూడా న్యాయమైనవే కదా, సత్యమైనవని వాక్యం సెలవిస్తుంది. అబద్ధం అంటూ లేనే లేదు, అబద్ధం అంటూ లేనే లేదు. దేవుడు మరి ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఒక మాట అంటాడు చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 25 నుంచి చదవండి. మనం ఒకరికొకరు అవయవములై ఉన్నాము గనుక చూడండి, మీరు అబద్ధమాడుటమని ప్రతివాడును తన పొరుగు వానితో సత్యమే మాట్లాడవలెను. చూడండి, దేవుని యొక్క న్యాయ విధులు సత్యమైనవి కదా. దేవుడు కూడా మరి మనకు సెలవిస్తున్న మాట ఏంటంటే సత్యమే మాట్లాడాలి కదా. దేవుని యొక్క న్యాయ విధులు ఎలాంటివంట? సత్యమైనవి, అవి కేవలము న్యాయమైనవి. కాబట్టి దేవుని యొక్క వాక్యం మనకు హెచ్చరిక చేస్తుంది ఏమనంటే, చూడండి, మనము ఒకరికొకరు అవయవములై ఉన్నాము గనుక మీరు అబద్ధమాడుటమాని ప్రతివాడును తన పొరుగు వానితో సత్యమే మాట్లాడవలెను కదా, సత్యమే మాట్లాడవలెను. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, సత్యం అంటున్నాడు. నిజంగా మరి యేసుక్రీస్తు వారు సెలవిస్తున్న మాట యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనంలో అంటాడు. ఏమనంటే, ఒకసారి చదవండి ఆ మాటలు. యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనం. చూడండి, యేసు నేనే మార్గమును, చూడండి, సత్యము మాట్లాడమంటున్నాడు. ఆయన కూడా సత్యమే. ఆయన న్యాయ విధులు సత్యమైనవి, ఆయన న్యాయమైన వాడు కనుక మనల్ని కూడా సత్యమే మాట్లాడమని అంటున్నాడు కదా. సత్యం ఏంటి? ఇంతకు మనము జ్ఞాపకం చేసుకుందాము. యోహాను సువార్త 17వ అధ్యాయం 17వ వచనం చూడండి. యోహాను సువార్త 17వ అధ్యాయం 17వ వచనం. సత్యమందు వానిని ప్రతిష్ఠ చేయము. చూడండి, నీ వాక్యమే సత్యము కదా. మీరు అబద్ధమాడటమా అని సత్యమే మాట్లాడాలంటాడు. దేవుని యొక్క వాక్యము సత్యము. దేవుడు సత్యవంతుడు కదా, ఆయన న్యాయవంతుడు. ఆయన న్యాయ విధులు కేవలం సత్యమైనవి, న్యాయమైనవి. సో మనము అబద్ధమాడటమా అని మన పొరుగు వారితో మనం ఏం చేయాలంట? సత్యమే మాట్లాడాలి అంటున్నాడు కదా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వాక్య భాగంలో ఈ విషయాలు మనము చాలా మరి జ్ఞాపకం పెట్టుకునే వారముగా ఉండాలి. ఎప్పటికీ కూడా మర్చిపోకూడదు కదా. ఒకవేళ నువ్వు మర్చిపోయినావంటే వాక్య ప్రకారంగా ముందుకు కొనసాగలేవు కదా. వాక్య ప్రకారంగా దేవుని భయమును పొందలేవు కదా. చూడండి, ఇక వాక్య భాగంలో ఈ 4 అద్భుతమైన విషయాలు దేవుడు మనకు తెలియపరుస్తా ఉన్నాడు. ఏంటంటే, యెహోవా ఉపదేశములంట నిర్దోషమైనవి. దేవుని యొక్క మాటలు నిర్దోషమైనవి, దేవుని యొక్క వాక్యం నిర్దోషమైనది. అందులో దోషము, పాపము, అబద్ధం అంటూ మోసం అంటూ లేనేలేదు కదా. నిర్దోషమైనది, పాపము లేని మాటలు దేవుని యొక్క వాక్యం కదా. యెహోవా ఉపదేశములు నిర్దోషమైనవి, అవి హృదయమును సంతోషపరచును. యెహోవా ఏర్పరిచిన ధర్మం ఏదైతే ఆయన ఆజ్ఞాపించాడో, ఆజ్ఞలు, కట్టడలు, నియమములు, నిబంధనలు, ధర్మం ఏదైతే ఏర్పాటు చేశాడో అదంతా కూడా నిర్మలమైనది, పవిత్రమైనది కదా, పరిశుద్ధమైనది. అది కన్నులకు వెలిగిస్తుంది. యెహోవా యందైన భయము పవిత్రమైనది, అది కేవలము న్యాయమైనది కదా.
యెహోవా యందైనా భయము పవిత్రమైనది, అది నిత్యము నిలుచును. యెహోవా న్యాయ విధులు సత్యమైనవి, అవి కేవలము న్యాయమైనవి. 10వ వచనములో దేవుని యొక్క మాటలు ఎలాంటివో దేవుడు సెలవిస్తున్నాడు. ఏమంటే అవి బంగారు కంటెను, విస్తారమైన మేలిమి బంగారు కంటెను కోరదగినవి. చూడండి ప్రియమైన బిడ్డలారా, ఈ దినాల్లో దేవుని యొక్క మాటలు నిజంగా వాక్యము సెలవిస్తుంది ఏంటంటే కదా, అవి బంగారు కంటే దేవుని యొక్క మాటలు నిజంగా మనం బంగారాన్ని ఎక్కువ ఇష్టపడతామా, దేవుని మాటలు ఎక్కువగా ఇష్టపడతామా? దేవుని యొక్క మాట సెలవిస్తుంది ఏంటంటే అవి బంగారు కంటేను, విస్తారమైన మేలిమి బంగారు కంటేను కోరదగినవి. చూడండి, దావీదు భక్తుడు దేవుని యొక్క మాటలను తెలుసుకున్నాడు, దేవుని యొక్క వాక్యమును, దేవుని యొక్క ఉపదేశమును ఆయన ఎరిగి ఉన్నాడు. కాబట్టి ఆయనను విడిచిపెట్టకుండా ఆయనతో చక్కగా ముందుకు కొనసాగుతున్నాడు. అందుకే దేవుడు దావీదు గురించి ఏమన్నాడు? నా హృదయానుసారం అన్నాడు దావీదును కదా. ఏమన్నాడు? చూడండి, కోరదగినవి అంటున్నాడు. నిజంగా లోకంలో మనం బంగారాన్ని కోరుకుంటాం, వెండిని కోరుకుంటాం, రకరకాలుగా లోకంలో అందమైన వాటిని కోరుకుంటాం. కానీ దేవుని మాటలు అంతకంటే కోరదగినవి అంటాడు కదా, అంతకంటే కూడా కోరదగినవి. ఏమంటాడు ఇక్కడ? అవి బంగారు కంటేను మేలిమి, విస్తారమైన మేలిమి బంగారు కంటేను కోరదగినవి. చూడండి, నిజంగా మనము 1 కేజీ బంగారం పెట్టి ఒక సైడ్ బైబిల్ పెట్టి నీకేది కావాలంటే మనం ఏం తీసుకుంటాం? ఇక్కడ వాక్యము కలిగిన బైబిల్ ఉంది, ఇక్కడ కేజీ బంగారం ఉంది. బంగారం తీసుకుంటామా, దేవుని యొక్క వాక్యాన్ని తీసుకుంటామా? ఒకసారి ఆలోచన చేద్దాం. ఏం తీసుకుంటాం చెప్పండి? బంగారమేనా? బంగారం బ్రతికిస్తుందంటారా? బంగారం బ్రతికిస్తుందా? దేవుడు ఉంటేనే అన్నీ వస్తాయి, దేవుడు లేకపోతే ఏమి రాదు. అందుకే వాక్యం ఏమంటదంటే, ఒకడు లోకమంతా సంపాదించుకొని తన ప్రాణము పోగొట్టుకుంటే ఏమి లాభం? చూడండి, ఇప్పుడు ఇట్లా వాక్యం ఉంది, ఇటు బంగారం ఉంది. ఈ రెండిట్లో నాకు బంగారమే కావాలని తీసుకున్నావు అనుకో, ఆ కేజీ బంగారము, అప్పుడే పుట్టుకున్న ప్రాణం విడిచినావు అనుకో, ఏమి లాభం? కానీ వాక్యము ఏం చేస్తుంది చెప్పండి? ఇది బ్రతికిస్తుంది వాక్యం కదా. వాక్యం స్పష్టంగా సెలవిస్తుంది ఏమనంటే, నీ వాక్యమే నన్ను బ్రతికించను, అవి బాధలో నెమ్మదినిచ్చును కదా. నెమ్మదినియాలన్నా, బ్రతికించాలన్నా, ఊపిరి కలిగి ఉండాలన్నా, భూమి మీద నివాసం చేయాలన్నా సమస్తం దేవుడే. వాక్యం అంటే ఎవరు? దేవుడు కదా. వాక్యం అంటే ఎవరు? దేవుడు కదా. వాక్యం సెలవిస్తుంది. చూడండి, యోహాను సువార్త 1:1 ఏమంటాడు? ఆది యందు వాక్యం ఉండెను, వాక్యం దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను కదా. ఆయన దగ్గరనే బుద్ధి, జ్ఞానము, సర్వ సంపదలు గుప్తములై ఉన్నాయంట. ఎవరి దగ్గర? దేవుని దగ్గర. ఏమేమి ఉన్నాయంట? బుద్ధి ఉందంట, జ్ఞానం ఉందంట, సర్వ సంపదలు. అందులో బంగారం కావచ్చు, వెండి కావచ్చు, ఇంకా ఏమైనా కూడా కావచ్చు కదా. సర్వ సంపదలు ఆయనందే గుప్తంలైనవి. చూడండి ప్రియమైన బిడ్డలారా, నిజంగా సొలొమోను దేవుని అడిగాడు. ఏమడిగాడు? జ్ఞానం అడిగాడు కాదు. దేవుడు ఏం చేశాడు? ఆయనకు జ్ఞానంతో పాటు ఐశ్వర్య సంపదలు అనుగ్రహించాడు. హల్లెలూయా. ఇంకొక మాట దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది ఏమంటే, యెహోవా ఆశీర్వాదమే ఐశ్వర్యం ఇచ్చును, నరుల కష్టం చేత ఏది కూడా ఎక్కువ కాదు. ఈరోజు నీవు కేజీ బంగారాన్ని ఆశించి దేవుని వదులుకుంటే
దేవుని యొక్క వాక్యాన్ని వదులుకుంటే కదా, కేజీ బంగారం ఎన్ని రోజులు బ్రతికిస్తుంది? కానీ వాక్యం సెలవిస్తుంది చూడండి, ఏమని అంటే ఆ మాటలు చూడండి. దేవుని యొక్క వాక్యము తరతరాలు ఉండేటట్టు మనల్ని ముందుకు నడిపిస్తుంది కదా. నీ వాక్యమే నన్ను బ్రతికించను, నా బాధల్లో నెమ్మదినిచ్చాను. ప్రతి విషయంలో కూడా దేవుని యొక్క మాటలే మనల్ని బ్రతికిస్తావు. దేవుడే సమస్తాన్ని ఇస్తాడు. నిజంగా మరి బంగారం కంటే విస్తారమైన మేలిమి బంగారం కంటే కూడా కోరదగినవి, ఇంకా తేనె కంటేను చుండు తేనె దారుల కంటేను మధురమైనవి. దేవుని యొక్క మాటలు, దేవుని యొక్క ఉపదేశములు, దేవుని యొక్క ధర్మము కదా, దేవుని యందు భయము, ఇవన్నీ కూడా మధురమైనవి. దేవుని యొక్క న్యాయ విధులు, ఇవన్నీ కూడా దేవుని యొక్క వాక్యము మధురమైనదని మనము జ్ఞాపకం చేసుకోవాలి. మధురమైనదంటే తీయనైనది కదా, కమ్మనైనది కదా. ఇంకా కింది భాగంలో చూద్దాం. వాటి వలన నీ సేవకుడు హెచ్చరిక నందును కదా. మనల్ని హెచ్చరించాలన్నా, మనల్ని సరిచేయాలన్నా, మనల్ని బాగు చేయాలన్నా దేవుని మాటలే మనల్ని హెచ్చరిక చేస్తాయి. హల్లెలూయా. వాక్యం సెలవిస్తుంది ఏమనంటే, వాటి వలన నీ సేవకుడు హెచ్చరిక నందును అంటుంది. ఏటి వలన? దేవుని యొక్క ఉపదేశం వలన మనం హెచ్చరిక పొందుతున్నాం. ఏంటి అంటే, బంగారము వ్యర్థము, దేవుని యొక్క మాటలే స్థిరము కదా. దేవుని యొక్క వాక్యం మనల్ని నిత్యం నడిపిస్తుంది కదా. లోకమునైనను లోకంలో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి అని వాక్యం సెలవిస్తుంది. ఏమి ప్రేమించొద్దు? చూడండి ఆ మాటలు చూడండి. యోహాను సువార్త మొదటి అధ్యాయము 2వ అధ్యాయము 15వ వచనం నుంచి, ఈ లోకమునైనను లోకంలో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనను లోకమును ప్రేమించినడల తండ్రి ప్రేమ వానిలో నుండదు. చూడండి, లోకమును ప్రేమించకూడదు. మనం లోకంలో బంగారం ఉండొచ్చు, వెండి ఉండొచ్చు కదా, రకరకాల అందమైనవి ఉండొచ్చు, ఆకర్షణీయమైనవి ఉండొచ్చు కదా. కానీ అవేవి కూడా మనల్ని నిత్యము నిలబెట్టలేవు, నిత్యము కాపాడలేవు, నిత్యము మనల్ని సరి చేయలేవు, హెచ్చరిక చేయలేవు, మనల్ని బాగు చేయలేవు, మనల్ని మంచి మార్గంలో నడిపించలేవు. కానీ దేవుని యొక్క మాటలు మాత్రమే మనల్ని ముందుకు, తన కృపలో ముందుకు నడిపిస్తాయి, నిత్యము నడిపిస్తాయి. సో ప్రియ దేవుని బిడ్డలారా, ఈ లోకమునైనను లోకంలో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనను లోకమును ప్రేమించిన యెడల తండ్రి ప్రేమ వానిలో నుండదు. లోకంలో ఉన్నదంతయు అనగా శరీరాశయో, నేత్రాశయో, జీవబుడంబము అవి తండ్రి వలన పుట్టినవి కావు. అవి లోక సంబంధమైనటివే కదా. ఈ నేత్రాశ, కన్ను ఏది కావాలంటే అది కోరుకుంటది. నిజంగా ఏదైనా తోటలో అవ్వగారు ఆ కన్నులు చూసినందువల్లనే అది మంచిగా కనపడిందంటే తినింది కదా, దాన్ని పండును కదా, తినొద్దన్న పండును తినింది. నేత్రాశ. శరీరాశ, ఇంకా శరీరం చూడండి, నిజంగా శరీరాన్ని కూడా మనము కాపాడుకోవాలి. శరీరంలో ఉన్న కోరికలు మనం తొలగించుకోవాలి. ప్రతి విషయంలో కూడా నేత్రాశ, శరీరాశ, జీవపు డంబాన్ని మనము తొలగించుకోవాలి. అవి తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవే. ఇంకా చూడండి 17వ వచనంలో, లోకమును దాని ఆశ గతించిపోవచ్చున్నాయి కానీ దేవుని చిత్తం జరిగించేవాడు నిరంతరము నిలుచును కదా. దేవుని చిత్తం జరిగించేవాడు నిరంతరం నిలుచును కదా. వాక్యమును హృదయంలో నుంచుకొని వాక్య ప్రకారంగా నడుచుకుంటూ దేవుని చిత్తాన్ని జరిగించే ప్రతి ఒక్కరూ నిరంతరం నిలబడతారు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, అందుకే భక్తుడు అంటున్నాడు, దావీదు భక్తుడు
ఏమంటున్నాడు? వాటి వలన నీ సేవకుడు హెచ్చరిక నందును, వాటిని గాయకొనుట వలన గొప్ప లాభము కలుగును కదా. దేవుని యొక్క మాటలను తెలుసుకోవడం వలన, గాయకొనడం వలన, అనుసరించడం వలన, పాటించడం వలన మనకు గొప్ప లాభం దొరుకుతుందంట. హల్లెలూయా, హల్లెలూయా. గొప్ప లాభం అంటే ఇక్కడ 1 కేజీ బంగారం ఉందనుకోండి, అంతవరకే కాదు, దానికంటే మించిన గొప్ప లాభం దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. నిజంగా సొలొమోను కేవలము జ్ఞానమే అడిగాడు, కానీ దేవుడు ఆయనకి ఏం చేశాడు? ఐశ్వర్య సంపదలు ఇచ్చాడు. ఐశ్వర్య సంపదలు ఇచ్చాడు. అంటే నిజంగా మనము కోరేది కొంచెమే, మనం అడిగేది కొంచెమే, కానీ దేవుడిచ్చేది చాలా విస్తారం కదా. చాలా విస్తారం అని మనం గుర్తించాలి. అందుకే ఇక్కడ వాక్య భాగంలో మరి సెలవిస్తుంది, వాటి వలన, వాటిని గైకొనటం వలన గొప్ప లాభము కలుగును కదా, గొప్ప లాభం కలుగును. కాబట్టి ప్రియమైన బిడ్డలారా, ఈ వాక్య ప్రకారంగా దేవుని యొక్క ఉపదేశములు మనము వినువారమై ఉండి, వాటి ప్రకారంగా నడుచుకుని వారమై ఉండి, దేవుడిచ్చే సంతోషము, దేవుడిచ్చే గొప్ప లాభమును మనము పొందుకొని వారముగా ఉండాలి కదా. దేవుని యొక్క వాక్యం స్పష్టంగా సెలవిస్తుంది, యెహోవా ఉపదేశములు నిర్దోషమైనవి, అవి హృదయమును సంతోషపరుస్తాయి కదా, సంతోషపరుస్తాయి. జ్ఞాపకం చేసుకుందాం ప్రియమైన బిడ్డలారా, నిజంగా ఆ కేజీ బంగారాన్ని ఆశించిన మనము ఆలోచన చేద్దాము. వాక్యంలో చాలా మరి మాటలు దేవుడు మనకు తెలియపరిచాడు. నిజంగా కేజీ బంగారం ఉన్నా అని జ్ఞాపకం చేసుకున్నట్లయితే, వానికి ఒక క్యాన్సరో, షుగరో, బీపో, ఎయిడ్సో ఏదైనా రోగం, పెద్ద రోగం వచ్చి అనుకోండి, ఆ కేజీ బంగారం ఉత్తగానే అయిపోతుంది. కానీ వాక్యము మన హృదయంలో ఉంచుకుంటే నిత్యం మనల్ని నడిపిస్తూనే ఉంటుంది కదా, నిత్యం ఆశీర్వదిస్తూనే ఉంటుంది. ఎందుకంటే ఆ వాక్యమే దేవుడు. ఆది యందు వాక్యం ఉండను, వాక్యం దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడైన. అందుకే వాక్యం ఇక్కడ అంటుంది, యెహోవా ఉపదేశములు అనగా ఆయన మాటలు నిర్దోషమైనవి, మనల్ని అవి సంతోష పెడతాయి. ఏం చేస్తాయి? సంతోష పెడతాయి కదా, సంతోషపరచునని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి దేవుని యొక్క మాటలనే మనం ఆశించాలి, దేవుని మాటలు మనం నింపుకోవాలి, మన హృదయంలో ఉంచుకోవాలి. ఆ మాటలు ప్రతినిత్యం మనకు సంతోషాన్ని ఇస్తాయి, ప్రతినిత్యం సంతోషాన్ని ఇస్తాయి కదా. నీ వాక్యమే నన్ను బ్రతికించను, నా బాధల్లో నెమ్మదినిచ్చాను కదా. నెమ్మదినిచ్చేది ఏంటిది? బంగారము కాదు, దేవుని యొక్క మాటలే. కాబట్టి అందుకే వాక్యం అంటుంది కదా, అవి బంగారము కంటేనో, విస్తారమైన మేలిమి బంగారు కంటేనో కోరదగినవి దేవుని యొక్క మాటలు కదా, కోరదగినవి దేవుని యొక్క మాటలు. ఎంతమంది దేవుని యొక్క వాక్యాన్ని మన హృదయంలో నింపుకుంటున్నారు. నిజంగా మరి రకరకాలుగా దేవుడు తన వాక్యాన్ని వినిపిస్తున్నాడు. మన దగ్గర ఉన్న మొబైల్స్లో రాత్రల్లా విన్న వాక్యమే ఉంది, పగలంతా విన్న వాక్యమే ఉంది. నిజంగా మన హృదయంలో వాక్యం ఉందా? ఒకసారి ఆలోచన చేద్దాం. వాక్యమే ఉంటుంది. ఈ వాక్యమే కోరదగినది. లోకంలో ఎన్నో కోరికలు ఉంటాయి, ఎన్నో ఆశలు ఉంటాయి, కానీ అవి వాటి కంటే కూడా వాక్యం అంటుంది ఫస్ట్ ఆ బంగారాన్ని మరి ముందుకు చూపిస్తా ఉంటుంది. బంగారము కంటే కూడా గొప్పదే దేవుని యొక్క మాటలు, బంగారము కంటే గొప్పవి దేవుని యొక్క మాటలు. అవే గొప్ప గొప్ప లాభాన్ని మనకు తీసుకొస్తాయి. ఎన్నటెన్నడికి తరగని కదా, చెరిగిపోని ఆశీర్వాదాన్ని మనకు తీసుకొస్తాయి. కాబట్టి ప్రియమైన బిడ్డలారా, ఈ లోకంలో దేనిని ఆశించిన వ్యర్థమే, కానీ దేవుని యొక్క వాక్యాన్ని మన హృదయంలో నింపుకోవాలి. దేవుడు మనల్ని సమస్తంలో హెచ్చిస్తాడు. అందుకే వాక్యం సెలవిస్తున్నది. ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయము 1వ వచనములో మనం చూస్తే కనుక, ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయము 1వ వచనాన్ని చదవండి.
నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా వినాలి అంటున్నా. అందుకే నువ్వు వినట్టలేదేమో కదా, వినకనే కదా మందిరంలో ఉండవచ్చు, దేవుని మందిరానికి రావచ్చు. దేవుని నిజంగా ఎంతమంది వాక్యాన్ని విని నింపుకోవాలనుకుంటూ వచ్చారు? నిజంగా వాక్యాన్ని విని నా హృదయంలో నేను నింపుకోవాలి, వాక్య ప్రకారంగా నా జీవితాన్ని నేను కట్టుకోవాలని ఎంతమంది వచ్చారు? నిజంగా కేవలం మామూలుగా మందిరానికి వెళ్ళొద్దామని ఒక గంట సేపు కూర్చొని వద్దామని అనుకున్నారా? హల్లెలూయా. ఒక గంట సేపు కూర్చొని వద్దాం అనుకుంటున్నారా? కొంతమంది అయితే నేను చర్చిలోకి పోతే నాకు రోగం బాగా అవుతుంది అబ్బా, నేను చర్చికి పోయి వస్తా అని కొంతమంది అనుకుంటారు. అంటే ఆ రోగం వరకే చాలా, తర్వాత గంట ఇంకా ఏమవుతుందో తెలియదు కదా. ఇప్పుడు మామూలుగా జ్వరం వచ్చింది అనుకోండి, దేవుని మందిరానికి వచ్చావు, ఓ 2 గంటలు కూర్చున్నారు, అయిపోయా, ఓకే, ప్రార్థన చేసావు 2 నిమిషాలు 3 నిమిషాలు, లేకపోతే అర్ధగంట ప్రార్థన చేసినావు, ఆ జ్వరం పోయింది దేవుని కృపను బట్టి. ఇంటికి పోయినాక మళ్ళీ భయంకరమైన కడుపు నొప్పి లేచి అనుకోండి, అప్పుడేం చేస్తాం? మళ్ళీ 2 గంటలు చర్చి లేక వచ్చి ప్రార్థన చేస్తారా? ఏం చేస్తారు? డబ్బులు ఉన్నాయి కాబట్టి హాస్పిటల్కి ఉరుకుతారు, అంతేనా? డబ్బులుంటే హాస్పిటల్కి వెళ్తాం, లేకపోతే ఏం చేయాలి మరి? లేకపోతే ఏం చేస్తారు చెప్పండి? అప్పులు చేస్తారు కదా. పోనీ అప్పులు ఎక్కువైనా అనుకోండి, అప్పుడు ఏం చేస్తారు? డబ్బు లేదు, అప్పులు ఎక్కువైనాయి, రోగము భయంకరంగా ఉంది, ఏం చేస్తారు అప్పుడు? అప్పుడే అంటారు కదా, దేవుడా నివేదిక అని. ముందు వద్దు అంతా ఏమీ లేనప్పుడు, బికారి అయినప్పుడు దేవుడు కావాలి, దేవుని మాటలు కావాలి, ముందు మాత్రము నింపుకోరు, అవసరము లేదు కదా. చూడండి ప్రియమైన బిడ్డలారా, నిజంగా నీవు నింపుకుంటే ఆ సంతోషం ఎట్టిదో నీవు అనుభవించగలుగుతావు. దేవుడిచ్చే సంతోషం ఎలాంటిదో నీవు అనుభవించగలుగుతావు. చూడండి, దావీదు భక్తుడు అనుభవిస్తున్న ఈ మాటలు మాట్లాడుతున్నాడు. జ్ఞాపకం చేసుకుందాం ప్రియమైన బిడ్డలారా, అందుకే దేవుని యొక్క మాటలను మనము నింపుకోవాలి కదా. నీవు నీ దేవుడైన యెహోవా మాటను శ్రద్ధగా విని కదా. ఎలా వినాలంట? శ్రద్ధగా వినాలి. హల్లెలూయా. నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఈ ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకొని నేడలా నీ దేవుడైన యెహోవా చూడండి, భూమి మీదనున్న సమస్త జనముల కంటే హెచ్చించును. చూడండి, దేవుని యొక్క ఉద్దేశం ఎంత మంచిగా ఉంది చూడండి, మనకంటే గొప్పగా ఉంది. హల్లెలూయా. మనకంటే మనది చిన్నగానే ఉండొచ్చు, మన కేజీ బంగారం కాడికి ఆగిపోవచ్చు, కానీ దేవుడు 100 కేజీలు ఇవ్వచ్చు. హల్లెలూయా. 100 కేజీలు ఇస్తే తీసుకుంటారా? వై నాట్? ఎందుకు తీసుకోను? ఖచ్చితంగా తీసుకుంటాం కదా. జ్ఞాపకం చేసుకుందాం ప్రియమైన బిడ్డలారా, నిజంగా మనము మామూలుగా ఇప్పుడు వరి పంట వేస్తున్నాం, ఎన్ని సంచులు వేస్తాం? వరి పంట ఒక సంచిగానే వేస్తాం, అంతేనా? మరి పండేది ఎన్ని పంటలు, ఎన్ని సంచులు పండుతుంది కదా. ఒకరికి 30 పండవచ్చు, ఒకరికి 50 పండవచ్చు, ఒకరికి 100 సంచులు కూడా పండవచ్చు. నువ్వు వేసింది ఎంత కదా. మరి దేవుని ఆశీర్వాదం ఎట్లుంది? అందుకే భక్తుడు ఏమన్నాడు? రుచి చూచి ఎరిగితినే యెహోవా ఉత్తముడనేయో కదా. ఆయన ఉత్తముడు, ఆయన మాటలు కూడా ఉత్తమమైనటివే. రుచి చూచి మనం తెలుసుకోవాలి. నీ జ్ఞానము పరిమితిదే, కానీ దేవుని యొక్క జ్ఞానము, దేవుని యొక్క మాట అపరిమితమైనది. అది మనకు అందదు కదా, అది మనకు అందదు. చూడండి, ఆయన ఏమంటాడు? నువ్వు దేవుని యొక్క మాటలు శ్రద్ధగా విని ఆయన ఆజ్ఞలను అనుసరించి నడుచుకుంటే భూమి మీదనున్న మనుషులందరికంటే కూడా హెచ్చిస్తా అంటాడు. శ్రద్ధగా మాట విని ఆయన మాటలు హృదయంలో నింపుకుంటే అన్ని విషయాల్లో దేవుడు గొప్పగా హెచ్చిస్తా అంటాడు. నిజంగా ఒక రాజు స్థానంలో రాజుగా నిలబెట్టింది సొలొమోనుని ఎవరు? దేవుడే. హల్లెలూయా. ఎవరు? మనుషులు నిలబెట్టారు ఆయనను?
ఎవరు నిలబెట్టారు? దేవుడు. హల్లెలూయా. ఒక మంచి స్థితిలో, ఒక ఉన్నత స్థితిలో నిలబెట్టిన వాడు ఎవరు అంటే దేవుడు మాత్రమే. ఆయన అడిగింది జ్ఞానమే, కానీ ఐశ్వర్య సంపదలు కూడా దేవుడు ఆయనకు అనుగ్రహించాడు. కాబట్టి ఇప్పుడు మీరు ఒప్పుకుంటారా? బంగారం కంటే మేలిమి బంగారం కంటే దేవుని యొక్క మాటలే కోరదగినవని నమ్ముతారా? నమ్మరా? బంగారం కంటే కూడా గొప్పవి దేవుని మాటలు అంటే మీరు నమ్ముతారా? నమ్మాలి. ఎందుకంటే ఆయన రుజువు చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఆ పంటకి నువ్వు వరి పంటకేసే ఆ విత్తనాలకి వర్షం ఇచ్చేది ఎవరు? దేవుడే. దానిని అభివృద్ధి చేసేది ఎవరు? దేవుడే. దానిని విస్తరింపజేసేది ఎవరు? దేవుడే. అందుకే నరుల కష్టము కొంచెమే అంటాడు. ఏమంటాడు? యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇస్తుంది. నరుల కష్టం చేత ఏది కూడా ఎక్కువ కాదు. మనం ఒక సంచి విత్తుతాం, కానీ దేవుడు 10 సంచులు ఇవ్వచ్చు, 20 సంచులు ఇవ్వచ్చు, 40 సంచులు కూడా ఇవ్వచ్చు, ఒక్కటేసారి 100 సంచులు కూడా ఇవ్వచ్చు. ఆయన ఆశీర్వాదము వర్ణించలేము, వివరించలేము కదా. అడుగు కదా. ఆయన ఏమంటాడు? అడుగు వాటన్నిటికంటేనో ఊహించు వాటన్నిటికంటేనో అత్యధికంగా దయచేవాడు. కాబట్టి బంగారము కంటే కూడా దేవుని యొక్క మాటలే విలువైనవని, ఆ మాటలు మన హృదయంలో నింపుకుంటే దేవుడు మనకు గొప్ప లాభము, సంతోషము కదా అనుగ్రహిస్తాడని మనం గుర్తించాలి. హల్లెలూయా. అనుగ్రహిస్తాడని. కనుక యెహోవా యందైన భయము కూడా పవిత్రమైనదని మనం గుర్తించాలి కదా. యెహోవా ఏర్పరిచిన ధర్మము కూడా నిర్మలమైనది, అది మన కన్నులకు వెలిగిస్తుంది. కాబట్టి ఈ మాటలు వినుచున్న మనందరం కూడా జ్ఞాపకం చేసుకుందాము. ఇంకా కింది భాగం 12వ వచనంలో, తన పొరపాట్లు కనుగొనగల వాడెవడు? నేను రహస్యంగా చేసిన తప్పులు క్షమించి నిర్దోషినిగా నన్ను తీర్చుము. క్షమించి నన్ను నిర్దోషినిగా తీర్చుము. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, మరి అక్కడ భక్తుడైనటువంటి దావీదు గారు మరి నిజంగా అంటున్నాడు, తన పొరపాట్లు కనుగొనగల వాడెవడు? నిజంగా మన పొరపాట్లు మనం కనుగొనాలి, మన తప్పులను మనము ఒప్పుకోవాలి. మనకి దేవునికి ఏదైనా అడ్డం ఉందంటే పాపమే కదా. ఏమంటాడు? యెషయా గ్రంథం 59:1 అంటాడు కదా, రక్షింపనేరక ఉండునట్లు నా హస్తము కూర్చ కాలేదు, విననేరక ఉండునట్లు నా చెవులు మందము కాలేదు కదా. మీకు నాకు మీ దోషములే అడ్డుగా వస్తున్నాయి అంటాడు. హల్లెలూయా. మీ దోషములే నాకు అడ్డుగా వస్తున్నాయి అంటాడు. కాబట్టి మన పొరపాట్లను మనం కనుగొని దానిని ఒప్పుకుంటే దావీదు వలె కదా క్షమించబడతాం, గొప్ప లాభాన్ని సంపాదించుకుంటాం. దేవుని యొక్క మాటలను మన హృదయంలో నింపుకొని వాటి ప్రకారంగా నడిస్తే గొప్పగా లాభమును పొందుకుంటాం. కాబట్టి అందుకే ఇక్కడ ఏమంటాడు భక్తుడు అంటే, నేను రహస్యముగా చేసిన తప్పులు కదా క్షమించి నన్ను నిర్దోషినిగా తీర్చుము. నిజంగా కొన్నిసార్లు మనం ఏదైనా తప్పు చేస్తే అవతల వాళ్ళు చూసినప్పుడు మనం ఏం చేస్తామంటే, సారీ తెలియకుండా పొరపాటు అయింది, క్షమించు అని చెప్పి ఇట్లా ఒప్పుకుంటాం. కానీ దేవుడు అంటున్న మాట ఇక్కడ దావీదు దేవునితో ఒప్పుకుంటున్నాడంటే, అంటే నేను రహస్యముగా చేసిన, అంటే రహస్యంగా అంటే ఎవరు చూడకుండా తప్పు చేయడం కదా, ఎవరు చూడనప్పుడు తప్పు చేయడం. ఆ తప్పును కూడా ఈ భక్తుడు ఒప్పుకుంటున్నాడంట. నిజంగా ఆ తప్పులను మనం ఒప్పుకోవాలి కదా. రహస్యంగా ఎవరు చూడనప్పుడు మనం తప్పులు చేస్తూ ఉంటాం. జ్ఞాపకం చేసుకుందాం ప్రియ దేవుని బిడ్డలారా, ఆ తప్పులను మనం ఒప్పుకోవాలి. నిజంగా ఈ రహస్య పాపములంట దేవుని యొక్క ముఖకాంతిలో దేవునికి కనబడతాయంట. చూడండి 90వ కీర్తన 8వ వచనం. చూడండి, మా దోషములను నీవు నీ ఎదుట నుంచుకొని ఉన్నావు నీ ముఖ కాంతిలో. చూడండి, మనము దాచిపెట్టవచ్చు కానీ ఆయన ముఖ కాంతిలో మన రహస్య పాపములు కనబడుతున్నాయంట.
కదా. మనం సాటుకు పోయి కదా మరి మాట్లాడకూడని వాళ్ళతో మాట్లాడము, చూడకూడని వాళ్ళను చూడడం, వెళ్ళకూడని చోటికి వెళ్ళడము, చెయ్యకూడని పనులు చెయ్యడము, ఇవి రహస్యంగా మనం కొన్ని పనులు చేస్తూ ఉంటాం కదా. ఒక కుటుంబంలోనంట ఒక భార్య అంట భర్త అడుగుతా ఉన్నాడంట, రోజు నా జేబులో డబ్బులు రోజు వెళ్ళిపోతున్నాయి, ఎక్కడ పోతున్నాయి, నువ్వేమైనా తీసినావా అని భార్యను అడుగుతా ఉన్నాడంట. ఆమెనేమో ఆయన స్నానానికి వెళ్ళినప్పుడు, ఆయన బయటికి వెళ్ళినప్పుడు టక్కున డబ్బులు తీస్తుందంట, పక్క పెడుతుందంట, దాచుకుంటుందంట. మళ్ళీ భర్త వచ్చి అడిగినప్పుడు ఏం చేస్తుందంట, ఏమో నాకేం తెలుసు, ఎడైనా పడగొట్టుకున్నావేమో, ఏమంట ఏడైనా పడగొట్టుకున్నావేమో, ఏడైనా పెట్టినావేమో చూడు అంటదంట. చూడండి ప్రియమైన బిడ్డలారా, నిజంగా ఇలాగో మరి చూడనప్పుడు చేసే తప్పులు చాలా ఉంటాయి. అయితే మరి పాట భక్తుడు రాశాడేమని, చూస్తున్నాడమ్మా చెల్లి చూస్తున్నాడమ్మా, నువ్వు చేసే పనులన్నీ చూస్తున్నాడమ్మా, అడుగుతాడమ్మా లెక్క అడుగుతాడమ్మా, తీర్పు రోజు నిన్ను లెక్క అడుగుతాడమ్మా కదా. తీర్పు రోజు లెక్క మనల్ని అడుగుతాడంట. ఈ దినమున నువ్వు ఏ తప్పు అయితే చేస్తున్నావో కదా, ఈ దినమున ఏ తప్పు అయితే చేస్తున్నావో ఆ తప్పును బట్టి ఒకరోజు నీవు తీర్పులో నిలబడాల్సి వస్తుంది. అది ఒప్పుకుంటే ఈరోజు దేవుడు నిన్ను క్షమించి కదా సంతోషాన్ని అనుగ్రహిస్తాడు. ఒప్పుకోకపోతే నీ పాపము నిన్ను పట్టుకొనును వాక్యం సెలవిస్తుంది. నీ పాపము నిన్ను పట్టుకొనును. ఈ దినాల్లో చాలా మంది మరి నరహత్యలు ఎక్కువ చేస్తూ ఉన్నారు, నరహత్యలు ఎక్కువగా చేస్తున్నారు. నిన్న మొన్న వచ్చిన ఇన్సిడెంట్ ఒకటి, 10th క్లాస్ అమ్మాయి వాళ్ళ తల్లిని చంపింది తను ఇష్టపడిన అబ్బాయిని పెళ్లి చేసుకోవడానికి. చూడండి ప్రియదేవుని బిడ్డలారా, నిజంగా ఆమె చంపి సంతోషంగా ఉండగలుగుతుందా? ఏమవుతుంది ఇప్పుడు? జైల్లో ఊసులు లెక్క పెట్టాలి కదా, జైల్లో ఇబ్బంది పడాల్సి వస్తుంది. జ్ఞాపకం చేసుకుందాం ప్రియదేవుని బిడ్డలారా, మరి మనము జ్ఞాపకం చేసుకోవాలి, చేసే ప్రతి తప్పుకు శిక్ష ఉందని మనకు గుర్తించాలి మనం కదా. రహస్యంగా చేసిన, తెలిసి చేసిన, తెలియకుండా చేసిన తప్పే గనక కదా, తప్పిదమ్ములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, కానీ వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందునని వాక్యం సెలవుస్తుంది. కాబట్టి మరి రహస్యంగా చేసిన తప్పులను, ఇంకా మనం ఏ విధంగా చేసిన తప్పులనైనా మనం వాటిని కనుగొంటూ తెలుసుకుంటూ రహస్యంగా చేసిన తప్పులను దావీదు వలె మనము దేవుని దగ్గర క్షమించమని ఒప్పుకోవాలి కదా. ఏమంటున్నా ఇక్కడ దావీదు, నేను రహస్యముగా చేసిన తప్పులు క్షమించి నన్ను నిర్దోషినిగా తీర్చుము. ఇంకా అంటున్నాడు చూడండి, దురాభిమాన పాపములో పడకుండా నీ సేవకుని ఆపము, వాటిని నన్ను ఏలనీయకము. అప్పుడు నేను యథార్థవంతుడనై అధిక ద్రోహము చేయకుండా నిందారహితుడనగుదును. చూడండి, మరి భక్తుడు అడుగుతున్నాడు, దురాభిమాన పాపంలో నేను పడకుండా నన్ను ఆపుదేవా కదా. ఇంకా నేను ఎక్కువ పాపం చేయకుండా యథార్థంగా జీవించడానికి అవకాశం ఉంటుంది అంటున్నాడు కదా. అప్పుడు నేను కదా, నువ్వు ఆపితే, నేను తప్పు చేయకుండా నువ్వు ఆపితే నేను యథార్థవంతుడనై ఇంకా ఎక్కువ తప్పు చేయకుండా మరి కదా నిందరాహితుడని అవుతాను, జాగ్రత్త పడతాను అని చెప్పి అంటున్నాడు. కాబట్టి ప్రియమైన బిడ్డలారా, ప్రతి విషయంలో కూడా పాపము చేయకుండా నన్ను ఆపమని దేవుని అడగాలి కదా. తప్పును చేసినప్పుడు తెలిసి చేసినా తెలియకుండా రహస్యంగా చేసినా ప్రతి తప్పును ఒప్పుకొని మరి ప్రతి విషయంలో యథార్థంగా మనం బ్రతికినప్పుడు కదా దేవుడు సహాయం చేస్తాడు. 14వ వచనం చూస్తే, యెహోవా నా ఆశ్రయదుర్గమా, నా విమోచకుడా, నా నోటి మాటలను నా హృదయ ధ్యానమును నీ దృష్టికి అంగీకారములగునుగాక అంటాడు. చివరిగా
ఈ మాటలు ఆయన చెప్తా ఉన్నాడు. దావీదు భక్తుడు ఏమంటున్నాడు? నా నోటి మాటలు కదా, నా నోటి మాటలు. మన నోటి మాటలు కూడా చాలా జాగ్రత్త పెట్టాలి ప్రియ దేవుని బిడ్డలారా. నిజంగా ఒక్కొక్కరు గంట సేపు 2 గంటలు ముచ్చట్లు పెడుతూ అందులో ఎన్ని తప్పులు ఉంటాయి, ఎన్ని పాపాలు ఉంటాయి బాగా గుర్తు చేసుకోవాలి. ఎంతమందిని గురించి ఎంత చెడుగా మాట్లాడుకుంటున్నారో బాగా గుర్తు పెట్టుకోవాలి. దేవుని యొక్క మరి భక్తుడు పాట రాశాడు. అందుకే ఏమనంటే, ముసలమ్మ ముచ్చట్లు కట్టిపెట్టి పరిశుద్ధ గ్రంథాన్ని చేటబట్టి కదా, దీక్షతో తలుపు తట్టి, ఇంటింటి తలుపు తట్టి కదా, దీక్షతో నడుము కట్టి ఇంటింటి తలుపు తట్టి యేసయ్య ఊసు చెప్పే రీతిగా మన మాటలు ఉండాలి. హల్లెలూయా. ఇక్కడ ఏమంటున్నాడు? నా నోటి మాటలు, నా హృదయ ధ్యానము నీ దృష్టికి అంగీకారంగా ఉండాలి అంటాడు. ప్రతి మాట దేవునికి అంగీకారంగా ఉండాలని మనము కూడా ప్రార్థించాలి ప్రియ దేవుని బిడ్డలారా. మనము నోరు ఉంది కదని ఎంతసేపు అయినా ఎవరితోనైనా ఏమైనా మాట్లాడుకుంటూ ఉంటే కదా, ఒకరోజు తప్పులో పడిపోతావు, చిక్కులో పడిపోతావు, శిక్షను కొని తెచ్చుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి ఎక్కువగా మాట్లాడకుండా ఎక్కువగా సేవ చేయడానికి మనం సిద్ధపడాలి. హల్లెలూయా. ముసలమ్మ ముచ్చట్లు కట్టి పెట్టి పరిశుద్ధ గ్రంథాన్ని చేతబట్టి దీక్షతో నడుము కట్టి ఇంటింటి తలుపు తట్టి యేసయ్య ఊసే చెప్పమ్మా, ఊరకనే ఉంటే తప్పమ్మా కదా. దేవుని గురించి మనం చెప్పాలి, ఊరక ఉంటే తప్పు కదా. దేవుని గురించి మనం చాటి చెప్పువారంగా ఉండాలి. కాబట్టి ఈ మాటలు ఉంటున్న దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, దేవుని యొక్క ఉపదేశంలో దేవుని యొక్క మాటలు మనకి సంతోషాన్ని ఇస్తాయి. అవి న్యాయమైనవి, అవి కదా మేలిమి బంగారం కంటే కూడా కోరదగినవి కనుక అటు దేవుని యొక్క మాటలు మన హృదయంలో నింపుకుంటూ తప్పును ఒప్పుకుంటూ కదా పవిత్రంగా పరిశుద్ధంగా బ్రతుకుతూ మనం దేవునికి అంగీకారంగా మన మాటలు మన హృదయదానం దేవునికి అంగీకారంగా ఉన్నప్పుడు దేవుడు ప్రతి విషయంలో మనల్ని వర్ధిలింప చేస్తాడు. అటు కృప దేవుడు మనందరికి దయచేయను గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, పరిశుద్ధుడా యేసయ్యా, విత్తబడిన వాక్యము దుష్టుడు ఎత్తుకొని పోకుండా వానిని మీ యొక్క అగ్నితో కాల్చివేయమని వేడుకుంటున్నాం తండ్రి. వాని సమూహాన్ని మీ యొక్క అగ్నిలో కాల్చబడును కాక తండ్రి. నీ వాక్యము మా హృదయంలో నింపి మమ్మల్ని ఫలింపచేసి ఆశీర్వదించమని ప్రతి నిత్యము నీ వాక్యమే కోరదగినది, బంగారము కంటే కూడా మేలిమి బంగారము కంటే కూడా నీ వాక్యమే కోరదగినది అయ్యా. తేనె కంటెను చుంటు తేనె దారుల కంటెను నీ మాటలే మధురమైనవి కనుక అటు మాటల చేత మేము సంతోషాన్ని గొప్ప లాభమును పొందుకుంటూ యథార్థంగా అయ్యా నీకు మహిమ తెచ్చి బిడ్డలుగా ఈ లోకంలో ముందుకు కొనసాగుతూ నీవిచ్చే దీవెన గొప్ప లాభం పొందుకుంటూ నీ కృపల వర్తిలే భాగ్యం దయచేయమని నీకే మొరపెట్టుకుంటూ యేసు నామములో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. మంచిది, అందరూ లేచి నిలబడదాం. పాట పాడుతుండగా కానుకలు సమర్పించాలని మనం చేస్తున్నాం. పురుషులు ఒకరు ముందు